భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి పీవీకే 5 ఇంక్లైన్ బొగ్గు ఖనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ తన జీవితం స్టార్ట్ అయ్యిందే ఒక కార్మికుడు గాని కొత్తగూడెం పవర్ ప్లాంట్ లో ₹3.50కి క్యాజువల్ లేబర్ పని చేసినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు జిల్లా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో తన తండ్రి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వాసిగా, రైతు బిడ్డగా, ఒక కార్మికుడిగా తనకు కాయ కష్టం విలువ, కార్మికుల కష్టాలు తెలుసన్నారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ విషయాన్ని, సింగరేణి సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించడం జరిగిందన్నారు. తాను 2 సార్లు ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని, పార్లమెంట్ లో సింగరేణి ప్రైవేటీకరణపై ప్రశ్నలు అడిగానని, సింగరేణి ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకోవడం జరిగిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనమ రాఘవ, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ కాకుండా చూడండి అయ్యా, అన్నం పెడతా యాజమాన్యం మొత్తం నా లోకల్ మనకు అక్కడ లోకల్ ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ గారు చేయబట్టే 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. లేకపోతే చెప్పాలి. ఓకే, యూనియన్ కానీ పార్టీ కానీ కార్మికుల పక్షానే ఉంది. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు తీసుకొచ్చిన 9 తర్వాత అప్పులన్నీ తీసుకొచ్చింది మనమే. రెండు సార్లు ఖమ్మం పార్లమెంటుగా ఎన్నికయ్యి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వాణిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా మీరు అప్రెంటిస్ చేస్తాను కదా, టీఆర్ఎస్ చేయబట్టి సార్ అబ్బాయికి వెళ్ళండి. మన సంస్థ లాంటి ఆరుగురు
తమ్ముడు ఇంకో సైడ్ ఎదురుగా అట్లా తీసుకున్నా ఓకే ఓకే సార్ ఇది ఈ రోజున మీరు గుర్తు ఒకటే చెప్తున్నా నేను, ఇవాళ మన పార్టీ అభ్యర్థి ఎవరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు ఒకసారి బేరీజు వేసుకోవాలని చూస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మా కుటుంబ రాజకీయ జీవితంలో నేనైతే చూడలేదని మనం చేస్తా ఉన్నా. మీరైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా కొత్తగూడెం నియోజకవర్గాల ప్రజా సమస్యలపై ఎప్పుడు గలం ఇప్పారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన సమస్యల గురించి సాఫ్ట్ తీసేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పైసాఫ్ట్ పోకుండా కాపాడినటువంటి వ్యక్తి మా నాన్నగారు మా వెంకటేశ్వరరావు అని మనం చేస్తా ఉన్నా. ఈ రోజున పైసాఫ్ట్ ఉంది అంటే, ఈ రోజున కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారంటే, ఇక్కడ ఈ కార్మికుల కుటుంబాలు సస్యశ్యామలంగా అయ్యేలా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు మా వెంకటేశ్వరరావు గారు మా నాగేశ్వరరావు గారు చెప్పక తప్పదని చెప్తా ఉన్నా. ఆ రోజున నేనున్నాను. ఈ పైసాఫ్ట్ తీసేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మా ఇంటికి వచ్చినప్పుడు వనమా గారు ఆందోళన చేసి ఆ రోజున్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి ఈ పైసాఫ్ట్ ను బంద్ కాకుండా చేసినటువంటి మాకు మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని మనం చేస్తా ఉన్నా. మాకు మాత్రమే మీరు ఓట్లు వేసేటువంటి అర్హత ఉందని మనం చేస్తా ఉన్నా. ఆ రోజున గతంలో పార్లమెంట్ పోటీ చేసినటువంటి వ్యక్తులు 250 గజాలు ఇస్తానన్నారు. ఎక్కడ పోయిందని మీ అందరి ప్రశ్నిస్తా ఉన్నా. అందుకని మాయ మాటలను బంద్ చేయాలని మనం చేస్తూ మా నాగేశ్వరరావు గారు కారు గుర్తుకు ఓటేసి మీ అందరూ కూడా ఆదరించాలని మీ అందరికి కూడా పాదాభివందన తెలియపరుస్తా ఉన్నా. జై కేసీఆర్, జై కేసీఆర్, కారు గుర్తుకే. వాస్తవంగా నా జీవితంలో నేను స్టార్ట్ అయిందే ఒక కార్మికుడిగా. నేను పక్కనున్న పవర్ ప్లాంట్ లో పాలంచ పవర్ ప్లాంట్ లో ₹3.50 క్యాజువల్ లేబర్ గా చేసిన. ఆ క్యాజువల్ లేబర్ గా చేస్తూ నా ఉద్యోగం కూడా పర్మనెంట్ అయింది. ప్లాంట్ అసిస్టెంట్ గా ఉద్యోగం పర్మనెంట్ అయింది. అయినా కూడా అవన్నీ కూడా వదిలిపెట్టి, లేదు జిల్లాకి ఏదో ఒకటి చేయాలి, మన పుట్టినటువంటి గడ్డకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో నేను ఎక్కడికి పోయి ఏం చేసినా కూడా మళ్ళా మన జిల్లాకు వచ్చి, నేను రాజకీయాలకు రాకముందు నుంచి ఎంతో సేవ చేసిన, పేదవారికి కావలసినటువంటి అన్ని విషయాలలో కూడా తోడున్నా. మీరు కనుక చూసినట్టయితే, ముఖ్యంగా కనుక చూస్తే మన తెలంగాణ రాకముందు మన నాయకుడు కేసీఆర్ గారు పోరాడి సాధించినటువంటి తెలంగాణలో అంతకు ముందు కనుక చూస్తే తాగునీరు సమస్య ఉండేది, సాగునీరు సమస్య ఉండేది, కరెంటు కోతలు ఉండేది. నేను ఆ టైంలో మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండంగా తాగటానికి నీళ్లు ఎద్దటుంటే, మరి అక్కడ మెయిన్ గేట్ అయితే ఎక్కడెక్కడైతే తాగునీరు లేదో నా వంతు నేను సహాయం చేసిన. వరదలలో కానీ, కరువులో కానీ, కరోనాలో కానీ నా వంతుగా నేను సహాయం చేసిన. అంటే ప్రజలకి సేవ చేయాలనే భావంతో ఉన్నాడు కాబట్టి నేను ఆ విధంగా చేసిన. మీ అందరి ఆశీర్వాదంతో 2 సార్లు నేను పార్లమెంట్కి వెళ్ళా. పార్లమెంట్లో ఇంతకు ముందు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ సమస్య చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించి మన తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక సింగరేణి కాలనీస్ ఏ విధంగా డెవలప్ అయిందో సోదరులు అన్ని వివరించారు. అది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే మిమ్మల్ని చివరిగా కోరుకుంటున్నా, ఖచ్చితంగా కూడా మీరు నాకు మద్దతు ఇవ్వండి. ఈసారి మీరు నన్ను గెలిపించండి. రేపు రాబోయే టైంలో ఏ సమస్యనైనా పార్లమెంట్లో ఎత్తాలంటే మీ గొంతుకగా నేను పార్లమెంట్ ఎత్తుతా. మీరు చరిత్ర చూడండి. ఎప్పటికీ నేను 2 సార్లు పార్లమెంట్ మెంబర్ని అయినా. ఇంతకు ముందు కూడా నాకంటే చాలా మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు.
మీరు కనుక చూస్తే పార్లమెంట్ లో ప్రతిది కూడా రికార్డ్ అవుతుంది. ఎవరేం మాట్లాడినారంటే ప్రతిది కూడా రికార్డ్ అవుతుంది. తెలంగాణ గురించి కానీ ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి అన్ని విధాలు కూడా అన్ని విషయాల మీద పార్లమెంట్ లో పోరాడాను. రాబోయే టైంలో కూడా ఆ విధంగా మీకు అండగుంటాను. అదే మేము చివరిగా కోరుకునేది ఏంటంటే నా గుర్తు కారు గుర్తు, ఒక రైతు బిడ్డని, అదే విధంగా మనకి ఇక్కడ ఖమ్మం బిడ్డని మీరు ఆదరించాలి. మళ్ళీ మీరు ఆదరించి నా గుర్తు కారు గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించి కోరుకోవటానికి మీ దగ్గరకు వచ్చిన. అదే విధంగా కాంట్రాక్ట్ లేబర్ సమస్య కూడా ఇప్పుడు చెప్పారు. దాని విషయాలు కూడా తప్పకుండా కూడా అక్కడ కోల్ ఇండియాలో ఒక డిఫరెంట్ ఉంది, ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంది అని చెప్పారు. నేను రేపు ఎంపీగా గెలిచిన తర్వాత నా మొదటి క్వశ్చన్ ఖచ్చితంగా కూడా ఆ కాంట్రాక్ట్ లేబర్ మీద వేస్తాను. మీరు ఈ లోపల నేను కోరుకునేది ఏంటంటే ఆ సెంట్రల్ మన కోల్ ఇండియా డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. అది ఇది చేసేసి పార్లమెంట్ లో ఖచ్చితంగా కూడా క్వశ్చన్ వేస్తాను. మీకు అండగా ఉంటానని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా.